RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ మరియు హనుమకొండ ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ గౌరవ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 14/12/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్ హనుమకొండ జిల్లా కోర్టుల్లో మరియు నర్సంపేట పర్కాల మండల కోర్టులను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. కనుక కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ప్రీ లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను సందేహాలకైనను ఏదేని న్యాయస్థానం కొరకు ఆయనను న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి ఉచిత సలహాలు సూచనలు పొందవలసిందిగా తెలియజేశారు. న్యాయ సేవాధికార సంస్థలు ఏమన్నా ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నా కూడా పరిష్కరించుకోవడానికి, అలాగే వాళ్ళకి ఏమన్నా సలహాలు కావాలన్నా కానీ వచ్చి మధ్యవర్తిత్వం చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఉమ్మడి వరంగల్ అండ్ హనుమకొండ జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 8 బెంచ్ వరంగల్ జిల్లా ఏదో ఒకటి చెప్పండి. బయటికి వేనని ఇక్కడ బ్యూరో రామోజీరావు వాళ్ళు హైదరాబాద్ మీ ఛానల్ పైన పక్కడికి ఇప్పుడు సాక్షి ఉన్నది ఎవరు నడుపుతారు సీఎం రేవంత్ రెడ్డి అది అలా చెప్పే భయం మన ఇద్దరు ఆయన లేనప్పుడు మనమే జిల్లా ప్రజలకి అందరికి కూడా శుభోదయము. మీకు పత్రికాముఖంగా మరియు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేయడమే అనగా జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ యొక్క ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కోర్టు ప్రాంగణంలో హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో కూడా ఇదే విధంగా 14/12/2024 లోక్ అదాలత్ జరుగుతుంది. దానికి గాను హనుమకొండ జిల్లా న్యాయాధికార సంస్థ వాళ్ళు కూడా 7 బెంచ్లను వేశారు. పరకాలలో కూడా ఒక బెంచ్ని వేస్తున్నారు. అదే అందరూ కూడా ఈ అవకాశాన్ని హనుమకొండ పుర ప్రజలు అలాగే జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేసి పత్రికాముఖంగా నేను మా బ్రదరు రమేష్ బాబు గారు హనుమకొండ జిల్లా జడ్జి గారు కూడా తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. 2024 జాతీయ లోక్ అదాలత్ని కండక్ట్ చేస్తున్నాము. దానికి గాను వరంగల్ జిల్లా వాళ్ళు కోర్టు ప్రాంగణంలో 7 బెంచ్ల్ని అలాగే నర్సంపేటలో ఒక బెంచ్ని కూడా వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కక్షిదారులు వారి యొక్క లాయర్లతో వాళ్ళతో అడ్వకేట్ల వాళ్ళతో వచ్చి వాళ్ళ యొక్క కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలనేసి భూ తగాదా కేసులు, క్రిమినల్ కేసులు, రాజీ పడదగ్గ కేసులు, అలాగే చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకులకు సంబంధించినవి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి, అలాంటివన్నీ కూడా ఫ్యామిలీ మ్యాటర్స్, ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఈ కేసుల్లో మీరు మీ యొక్క లాయర్లతో అడ్వకేట్లతో వచ్చి ఆ రోజు కానీ అలాగే ముందు కూడా వచ్చి కూడా మీరు రాజీపరచుకోవచ్చు. దానికి గాను మేము ప్రీ లోక్ అదాలత్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఆ కోర్టులో వచ్చి మీరు మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు, న్యాయ సలహాలను కూడా పొందవచ్చు. అదేవిధంగా సెక్రటరీ గారు, జిల్లా న్యాయ సేవాధికార సెక్రటరీ గారు వరంగల్ జిల్లా అతను కూడా అవైలబిలిటీలో ఉంటారు. ఎటువంటి న్యాయ సలహాలు కావాలన్నా కూడా న్యాయమూర్తులు అందరూ ఉన్నారు. అలాగే అడ్వకేట్లు, ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ ప్లేడర్స్,
కలెక్టర్, రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగము అందరూ కూడా ఇందులో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి ఘన విజయం చేకూర్చాలనేసి, అదేవిధంగా రాజీ పడడమే రాజమార్గం అని మనకందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా రాజీ పడదగ్గ కేసులను సామరస్యంగా పరిష్కరించుకుంటే మీకు కోర్టు తగాదాలు చాలా తొందరగా సమస్యలు పరిష్కరించుకొని ఇద్దరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీకు డబ్బులు ఖర్చు ఇవన్నీ కూడా తగ్గుతాయి. మీకు ఇచ్చిన కోర్టు ఫీ ఇవన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది లోక్ అదాలత్లో రాజీ పడ్డవి. అదేవిధంగా దీని మీద అప్పీల్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మీకు ఇది ఫైనల్ డిగ్రీతో సమానము. కోర్టు వాళ్ళు ఒక 2 సంవత్సరాల కేసును కష్టపడి చేసి ఎటువంటి డిగ్రీ వస్తుందో మీరు రాజీ పడితే కూడా అదే విధమైన ఆమోదయోగమైన డిగ్రీని మీరు మీ ఇద్దరు కూడా రాజీ పడి మీ ఇష్టపూర్వకంగా మీకు నచ్చిన విధంగా మీ అగ్రిమెంట్ మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే మీరు పెట్టుకున్న వీటి మీద టర్మ్స్ అండ్ నిబంధనలను అనుసరించి డిగ్రీ పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అదేవిధంగా ఆ రోజు అందరికి కూడా ఆహార పదార్థాలు, వాటర్, వాళ్ళు ఇట్లాగే అన్ని రకాలైన ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వండి, హౌసింగ్ లోన్స్ కానివ్వండి, ఎటువంటి పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఎవరైనా కట్టలేని పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు కట్టాలనుకునే వాళ్ళు కూడా వచ్చి అక్కడే రాజీ కుదుర్చుకొని ఒకేసారి వాళ్ళకి పేమెంట్ చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలని, లోన్స్ని ఎటువంటి అన్నిటిని కూడా పరిష్కరించుకోవాలనేసి పత్రికాముఖంగా మరియు వీడియో ద్వారా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా